ప్రైజ్ ద లార్డ్. విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం వల్ల నాకొచ్చిన శిక్ష అని చూశారు కదా. అయితే అది ఎప్పుడు జరిగింది ఏంటనేది నేను చెప్తాను మీకు క్లియర్గా. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు సెంటర్లో వేస్తారు కదా. అయితే ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం, చాలా దూరమే. మేమేం చేసేవాళ్ళం అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక అరగంట ముందే, అంటే ఒక గంట టైం ఉందనగా అప్పుడే మేము ఎగ్జామ్ సెంటర్ దగ్గరలో మా క్లాస్మేట్ వాళ్ళ ఇల్లు ఉంది. వాళ్ళేమో అన్యులు. అయితే ఆ ఇంట్లో ఉండి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటా, ఒకసారి రివిజన్ చేసుకుంటా ఉంటాము. ఎప్పుడు ప్రతి ఎగ్జామ్కి అంతే చేస్తాము. అయితే ఆ రోజు కూడా అన్ని ఎగ్జామ్స్ మామూలుగానే వచ్చి అక్కడ కంబైన్డ్ స్టడీస్ చేసి రివిజన్లో ఏమన్నా మర్చిపోయి ఉంటే గుర్తు చేసుకొని ఇంకా అట్లా చదువుకొని ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాం. అయితే డిగ్రీలో ఐటీ ఎగ్జామ్ వచ్చింది. ఆ రోజు ఐటీ ఎగ్జాము. మేము వెళ్ళాం, రోజుట్లాగే వెళ్ళాం మా ఫ్రెండ్ ఇంటికి. వెళ్ళి చూసుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే పూజ చేసింది. అన్ని రోజులు ఒకవేళ మేము వెళ్ళేసరికి అయిపోయిద్దేమో, ఆ రోజు ఆ అమ్మాయి చేసి ప్రసాదం తీసుకొచ్చింది. నేను తినను, ఎప్పుడు తినలేదు నేను. అంటే మా నాన్న అసలు ఊరుకోడండి, అలాంటి అస్సలు ఊరుకోడు. అట్లా మాకు అలవాట్లేదు. ఏం కాదులే, ఏం కాదు, తిను 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 అంటారు చాలామంది. కానీ మనసు ఒప్పదు ఎందుకంటే బైబిల్లో ఆజ్ఞల్లో తండ్రి చెప్పాడు కదా, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ల అందే గాని వేటి రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. మొట్టమొదటి ఆజ్ఞ అదే కదా. అందుకని చిన్నప్పటి నుంచే నాకు మనసులో అది పడిపోయింది, విగ్రహార్పితం తినొద్దు. ఎందుకంటే పూజ చేసిన విగ్రహాలు మాట్లాడవు, వాటిని చేసి మనుషులే చేస్తారు, మనుషులే పూజిస్తారు అని జనరల్గా అంటారు. ఒకవేళ వాటికి సమర్పించినంత మాత్రాన మనకేమైనా నష్టం జరిగిద్దా అంటారు. కానీ బైబుల్ పరంగా చూస్తే విగ్రహాలను పూజింపొద్దు, వాటికి సాగిల పడొద్దు. ఎప్పుడైతే తయారు చేసినప్పుడు విగ్రహాలకు పూజ చేసిందే కదా మనకి ఇచ్చేది. అప్పుడు ఇక అందుకని నేను అసలు ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఆ రోజు అమ్మాయి బలవంతం పెట్టింది, తీసుకో, ఏం కాదులే, ఒక్కసారికి ఏమైంది, అందరి దేవుళ్ళు ఒకటే, తీసుకో పర్లేదు అని బలవంతం చేసింది. ఇక నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా క్రిస్టియన్సే, ఆమె తప్ప మిగతా వాళ్ళు కూడా క్రిస్టియన్సే. అబ్బాయి ఏం కాదులే, తీసుకో, అందరు తింటున్నారు అని చెప్పని ఇక అట్లా బలవంత పెట్టేసరికి ఇష్టం లేకపోయినా ఫ్రెండ్స్ కదా, బలవంత పెడితే మనకి కొత్త అలవాట్లు చేయాలన్నా వాళ్లే కదా, చెడగొట్టాలన్నా వాళ్లే, బాగు చేయాలన్నా వాళ్లే కదా, తీసుకోమని బాగా ఫోర్స్ చేశారు. సరేలే అని చెప్పనని, అంటే అప్పట్లో దేవుళ్ళు మరీ ఇంత బలంగా లేము. ప్రార్థన చేసుకుంటాము, డైలీ బైబుల్ చదువుకుంటాము, ప్రేయర్ చేసుకుంటాము, కాస్త జాగ్రత్తగానే ఉంటాం, తగ్గింపు జీవితంలోనే ఉంటాం. కానీ ఇక డిగ్రీ ఆ టైంలో అంటే కాస్త లోకానుసారంగా ఉంటాం కదండి. ఏం కాదులే, సర్లే, వాళ్ళు కూడా నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, ఏం కాదులే, నేను కూడా తీసుకున్నా రోజు. అయితే ఆ రోజు ఎగ్జామ్ రాసాము, అయిపోయింది, వెళ్ళిపోయాము. ఇక అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రోజు నేను ఏ రోజైతే విగ్రహాలకు అర్పించిన ప్రసాదం తిన్నానో ఆ సబ్జెక్టు ఫెయిల్ అయిపోయానండి. అస్సలు చిన్నప్పటి నుంచి అప్పటి వరకు కూడా నేను ఎప్పుడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం అనేది లేదు. దేవుని కృపను బట్టి, మళ్ళీ నా తెలివితేటలు కాదండి. తండ్రి అంత జాగ్రత్తగా ప్రతి క్లాసులో ఫస్ట్ క్లాస్లో అయితే ఫస్ట్ క్లాస్ బుక్స్ అంతా, అప్పుడు తెలుగు మీడియమేగా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బుక్ అంతా నేనే చెప్పేదాన్ని చూడకుండా. నేను చెప్తా ఉంటే వెనక పిల్లలు చెప్తా ఉండేవాళ్ళు క్లాస్ మొత్తం. అంత దేవుని కృప అంత ఉండేది. అంత చక్కటి తెలివితేటలు, గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి, ప్రతి దాంట్లో కూడా. 10th ఫెయిల్ అవ్వడం కానీ, 10thలో మార్క్స్ తగ్గడం కానీ ఏం లేదు, అన్నిట్లో మంచి క్లాస్ ఫస్ట్ ఒక్కోసారి, క్లాస్ సెకండ్ ఒక్కోసారి. అలాంటిది ఏ రోజైతే నేను తిన్నానో, ఏం కాదులే, అందరికీ వాళ్ళకేం కాదు, నాకేమైతులే అని ఎప్పుడైతే తీసుకున్నానో సబ్జెక్టు పోయింది. అసలు ఆశ్చర్యపోయారు అందరూ.
నువ్వేంటి సబ్జెక్టు పోవడం ఏంది, తప్పడం ఏందమ్మాయి, మళ్ళీ మిగతా వాటన్నిటిలో పాస్ అయ్యాను, అదొకటి ఫెయిల్ అయ్యాను. నాకే అర్థం కాల. కాసేపు ఇదేంటి, ఇప్పుడు ఫెయిల్ అయితే నాన్నకేం చెప్పాలా, అసలు ఊరుకోడు మా నాన్న. ఎందుకు ఎందుకు ఫెయిల్ అయ్యావు, ఎప్పుడూ లేదు ఇంతవరకు, ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు లేదు, ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యావు అని అరుస్తాడు. ఇక తర్వాత నాకు తండ్రి మళ్ళీ ఆయనే తెలియజేస్తాడు కదా, ఇదిగో శిక్ష నీకు ఎందుకు వచ్చిందంటే ఇందుకు, ఇప్పటి వరకు నువ్వు బాగానే ఉన్నావు, అన్నిట్లో కరెక్ట్గా ఉన్నావు, కానీ ఒక్కదాని దగ్గర ఎందుకు జారిపోయావు, కాబట్టి తప్పు చేసినప్పుడు శిక్షే కదా. నాకు సబ్జెక్ట్ పోయిందండి, ఫెయిల్ అయిపోయాను, అసలు నాకే మైండ్ పోయింది. నేనేంటి తండ్రి జ్ఞానం వల్ల నేను ప్రతి సంవత్సరం అంత చక్కగా చదువుకొని క్లాస్ ఫస్టో లేదా క్లాస్ సెకండో అటు ఇటు అవ్వడమే కానీ సబ్జెక్ట్ పోవడం ఏంది, కనీసం ఒక్క మార్కు, ఒక 2 మార్కులు వచ్చినా పాస్ అయ్యేదాన్ని. అప్పుడు నేను చేసిన తప్పు తండ్రి మళ్ళీ నాకు తెలియజేశాడు. మళ్ళీ దేవుని క్షమాపణ అడిగి, అయ్యా క్షమించయ్యా, ఎంతమంది ఫ్రెండ్స్ కన్విన్స్ చేశారని, వాళ్ళు బలవంతం చేశారని తీసుకున్నాను, కానీ మీ గురించి ఆలోచించలేదు. అయ్యో దేవునికి ఇష్టమైన ఇది దేవునికి వ్యతిరేకం కదా, వాళ్ళేదో చెప్పారని నాకు చిన్నప్పటి నుంచి నేను ఫాలో అయ్యేది పక్కన పెట్టేసే వాళ్ళల్లో కలిసిపోయాను. అబ్బాయి ఎంత పెద్ద తప్పు చేశానని దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగితే మళ్ళీ గద్దించి ఆ సబ్జెక్టు తర్వాత రాశాను, పాస్ అయిపోయాను. ఇక తర్వాత ఎప్పుడు కూడా డిగ్రీలో కానీ ఎప్పుడు కూడా సబ్జెక్టు పోవడం లేదండి, అదొక్కటే సబ్జెక్టు. అసలు ఆ రోజు తింటమే అదే సబ్జెక్టు పోవడం కూడా భలే, నిజంగా అది శిక్షే కదా. మరి మనం ఒక నియమం పెట్టుకుంటాము, అది ఎదుటి వాళ్ళు మీరుతున్నారు కదా అని మనం కూడా వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ చూడాల్సింది మనుషుల్ని కాదు, దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూడాలి, ఆయన చిత్తంలో మనం ఎలా ఉన్నాం, ఆయన చెప్పిన ప్రకారం నడుస్తున్నామా లేదా. ఇక ఆ తప్పు, ఆ శిక్ష సబ్జెక్టు పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నేను తీసుకోలేదు. మా హస్బెండ్ అంతమంది తీసుకునేవాడు మ్యారేజ్ అయిన తర్వాత, ఆయన్నే మాన్పించేశాను. వద్దండి, అది బైబిల్లో ఇట్లా ఉంది, వద్దండి అని చెప్పనని చెప్తా ఉంటే ఇక ఆయన ఉండకుండా చిన్న చిన్నగా దేవుణ్ణి అడుగుతా ఉన్నాను. ఆయన కూడా తీసుకోవట్లేక ఇప్పుడు మార్చేశాడు తండ్రి. నా గొప్పతనం కాదండి, దేవుని కృప. అందుకని ఇప్పుడు అంటే దానివల్ల శిక్ష ఏంటంటే ఇలా వచ్చింది నాకైతే. మరి మీ విషయంలో జరిగిందో జరగలేదో, అది కూడా మరీ అంత గట్టిగా ఏం లేదు కదా సిస్టర్, మీరు మరీ ఇంత గుచ్చి చెప్తున్నారు అనుకుంటారేమో. నా జీవితంలో జరిగింది నాకు, నేను తీసుకున్నాను, నాకు నష్టం జరిగింది. ఎప్పుడు చిన్నప్పటి నుంచి డిగ్రీ దాకా కూడా సబ్జెక్టు పోవడం అనేది నేను చదివిన డిక్షనరీలో చదివిన చదువులు ఎప్పుడూ లేదండి. అలాంటిది సబ్జెక్టు ఫెయిల్ అవ్వడం, అసలు కనీసం 35 మార్క్స్ వచ్చినా నేను పాస్ అయ్యేదాన్ని, పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యానంటే మరి దేవునికి ఎంత కోపం వచ్చింది. కాబట్టి ఒక్కసారి మీ మనస్సాక్షితో మీరు ఆలోచించుకోండి. మనం ఇప్పుడు నలుగురు చెప్పారని 10 మంది బాటలో నడుస్తున్నారని మనం కూడా వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనం చూడాల్సింది దేవునికి, దేవుని వాక్యం ఎలా చెప్తుంది, మనం ఎలా ఉంటున్నాం, ఆ ప్రకారమే ఫాలో అవ్వండి. ఎవరి కోసమో మన అలవాట్లు మార్చుకోవద్దండి, దేవుని విషయంలో మెయిన్. కాబట్టి ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది దానివల్ల ప్రాబ్లం లేదు బైబిల్లో కూడా అనుకుంటారేమో. నాకైతే నష్టం జరిగింది, అది మాత్రం ఇక పక్కా. ఎందుకంటే నా లైఫ్లో జరిగింది కాబట్టి నాకు తెలుసు కదా. ఎప్పుడైతే తండ్రిని క్షమాపణ అడిగి ఇంక ఎప్పుడు అది ఎంతమంది 100 మంది ఫోర్స్ చేసినా నేను తీసుకోను, 1000 మంది వచ్చినా కూడా నేను తీసుకోను అని ఫిక్స్ అయ్యాను. ఇక తండ్రి ఆ ఆలోచన ఇచ్చాడు, గట్టి ఆలోచన. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తీసుకోను, నా భర్త కానీ పిల్లలు కానీ నేను ఒప్పుకోను. అరిసినా కూడా నేను ఒప్పుకోను, తిట్టుకున్నా పర్వాలేదు, వద్దండి, నాకు మాత్రం వద్దు. దేవుడి నుంచి నాకు శిక్ష వచ్చింది, దేవుని కాపుదల మనకు పోయిద్ది. లోకస్తుల ప్రకారం నడిచామంటే బైబుల్ ప్రకారమే మనం నడుచుకోవాలండి. అందుకనే చేసిన తప్పుకి క్షమాపణ అడిగేలా తండ్రి చేశాడు. నేను ఎక్కడ తప్పు జరిగింది, ఏ విషయంలో నేను తప్పాను, ఎందుకు నాకు సబ్జెక్టు పోయింది, ఏ విషయంలో తప్పాను అనే ఆలోచన ఇచ్చింది తండ్రే, గుర్తు చేసింది తండ్రే. ఇదిగో ఇది నువ్వు చేసిన తప్పిది అని తండ్రి చెప్పడాన్ని బట్టి చెప్పాడు కాబట్టి నేను సరి చేసుకోగలిగాను. అయ్యా క్షమించయ్యా, ఇంకెప్పుడు తీసుకోనయ్యా,
ఇంకెప్పుడు తీసుకోను అని క్షమాపణ అడిగితే తండ్రి మరలా క్షమించే తండ్రి కదా, ఇక సబ్జెక్టులు మంచిగా పాస్ చేయించాడు. అందుకని నేను చెప్పాలనిపించింది. ఎందుకనో నాకు మధ్యాహ్నం నుంచి ఇదే వస్తుంది, ఒకసారి ఒక మాట చెప్పు అనిపిస్తుంది. నా మాటలు కాదండి, ఇది నా లైఫ్లో జరిగింది. దేవుడు తండ్రి చెప్పిన పని చేయకపోయినా, బైబిల్లో చెప్పిన ప్రకారం మనం నడుచుకోకపోతే దేవుడి నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోతాయండి. గుర్తుపెట్టుకోండి. మేము అంత కరెక్ట్గా తండ్రిలో ఉండబట్టే, మమ్మల్ని అంత కరెక్ట్గా పెంచబట్టి, దేవుడు కూడా తండ్రి కూడా ఎప్పటికప్పుడు తప్పు చేస్తూ ఉంటే దాన్ని సరి చేసుకునే అవకాశం ఇచ్చి గద్దిస్తూ ఉండబట్టే ఇన్ని కార్యాలు చేశాడు. ఒక్కళ్ళ జీవితంలో, ఒక్క మనిషి జీవితంలో ఇన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయడం సాధ్యమా అంటే సాధ్యమే. మన తండ్రికి చేశాడు. మనం ఉండడం కూడా అంత నిష్టగానే ఉన్నాను. ఉంచాడు తండ్రి. నా గొప్పతనం కాదు, తండ్రి అలా ఉంచాడు. నాకొద్దు, నాకు అవసరం లేదు అంతే. మళ్ళీ ఆశపడతాం కానీ అది కూడా మనసులోకి రానివద్దయ్యా అని తండ్రిని అడిగాను. తీసేశాడు, అసలు ఆ ఆలోచన తీసేశాడు. ఒకసారి మీరు గమనించుకోండి. ఒకవేళ మీరు కూడా ఆ పరిస్థితిలో ఉంటే, ఇంట్లో శ్రమలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఏ విషయంలో వస్తున్నాయి, ఏ విషయంలో నేను దేవునికి దూరం అయిపోతున్నాను, నా పనుల వల్ల తండ్రి నొచ్చుకుంటున్నాడా, మనసు ఏమైనా కష్టపెడుతున్నానా తండ్రికి, ఏ విషయంలో నేను లోకంలో పడిపోతున్నాను, బైబిల్కి వ్యతిరేకంగా, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నేను ఏ విషయంలో నడుచుకుంటున్నాను. అందుకే దేవునికి మన మీద ప్రేమ చూపించాల్సిన తండ్రి కఠినంగా ఉంటున్నాడు. ఎందుకంటే మన ప్రవర్తనే, మనం చేసిన తప్పేనంటే, నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఆ శిక్ష వచ్చింది. నేను తప్పు చేయకుండా కూడా సబ్జెక్టు పోయిందంటే పోనివ్వడు అసలు. ఇక అందులో ఛాన్సే లేదు, పోనివ్వడంతే. నేను తప్పాను, బైబిల్ మాట తప్పాను కాబట్టి నాకు వచ్చిన శిక్ష. అలాగే మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి, ఏ విషయంలోనన్నా తప్పిపోతున్నారా? అప్పుడు దేవుని దృష్టిలో మనం ఎలా అయిపోతాం? కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి. ప్రైజ్ ది లార్డ్.